గురుగారు, సిద్ధులు, యోగులు, పీఠాధిపతులు సమాధుల్ని బృందావనాలుగా, అధిష్టానాలుగా వ్యవహరిస్తారు కదా. ఈ రెండిటి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారు. పెద్దవాళ్ళు ఏదైనా లోకంలో సహజం, ఎవరికైనా శరీరం ధారణ చేసినప్పుడు కొంతకాలమే ఎవరికైనా ప్రాణమందులో నిలబడి ఉంటుంది. తర్వాత ఎంత వాళ్ళైనా ప్రాణాన్ని విడిచిపెట్టవలసిందే. అయితే ఒక్కొక్కళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళు చనిపోయారని చెప్తాం, వీళ్ళు సమాధి చెందారు అని చెప్తాం. పెద్దవాళ్ళు కనుక చనిపోతే సమాధి చెందారని చెప్తాం. పెద్దవాళ్ళు ఒక పీఠాధిపతులు కానివ్వండి, ఒక మహాత్ములు కానివ్వండి, చనిపోయిన తర్వాత మన భాషలో వాళ్ళు సమాధి చెందిన తర్వాత అది వైదిక పరిభాషలో ఏం చేస్తారంటే కొన్ని సమాధుల మీద శివలింగాన్ని ఉంచుతారు, కొన్ని సమాధుల మీద తులసి కోటను అట్టే పెడతారు. ఇది అందరూ మన సంస్కృతిలో గమనించవలసినటువంటి విషయం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఏదైతే ఆ సమాధి మీద గనక తులసి కోట గనక పెడితే, అంటే తులసి మొక్క కోట గనక పెడితే అది బృందావనము అనాలి. దాన్ని సమాధి అని అనకూడదు, అది బృందావనము. నిజంగా బృందావనం అనేసరికి మనకు శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకొస్తాడు. బృంద ఆవనము, బృందావనము. బృంద అంటే సమూహము, ఆవనము అంటే రక్షించేవాడు. మన సమూహం మొత్తాన్ని రక్షించేవాడు, ఈ జీవకోటి సమూహాన్నంతా రక్షించేవాడు. తన నాట్యం ద్వారా, తన గోపికలతో చేసేటువంటి ఆ రాసలీల ద్వారా. రాసలీల అంటే అక్కడ ఏదో మన చలనచిత్రాల్లో చూపించేటువంటి నృత్య భంగిములు కాదు. రాసలీల అని అంటే జీవులందరినీ నేను ఆడిస్తూ ఉంటాను సుమా, నా తత్వం ఇది సుమా, నన్ను మీరు శరణు వేడండి సుమా, నా రాసలీలని మీరు తలుచుకుంటే మీకు ఆనందం కలుగుతుంది సుమా, మిమ్మల్ని నేను రక్షిస్తాను సుమా అని లోకానికి తెలియచేయటానికి ఆ కృష్ణ భగవానుడు రాసలీల ఆడుతుంటాడు. రాసలీలలో ఉన్నటువంటి ఆంతర్యం అది. కాబట్టి ఆ రకంగా బృందావనం అందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ పరమాత్మ ఇక్కడ కూడా ఈ తులసి కోట ఉన్నటువంటిది బృందావనం. ఆ స్వామివారిని ఎవరైతే ఈ కంచి స్వామివారి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ పైన గనక తులసి కోట గనక ఉంచితే దానిని చక్కగా బృందావనము అనాలి. అట్లా కాకుండా శివలింగం పెడతారు కొంతమంది, దానిని అధిష్టానము అంటారు. దాన్ని బృందావనము అని అనకూడదు. దానికి పేరు ఏంటంటే అధిష్టానం. అధిష్టానం అనేసరికి స్వామి ఇప్పుడు ఏదో మనం దినపత్రికల్లో వీటిల్లో చూస్తున్నాం కదా, ఫలానా వాళ్ళ అధిష్టాన వర్గం ఇలా అంటోందని. ఎందుకంటే కాలక్రమేణా కొన్ని పదాలు విస్తృత అర్థాన్ని పొందుతూ ఉంటాయి. వాటికి పూర్వం ఉన్నటువంటి అర్థాన్ని అవి పోగొట్టుకొని ఇంకొక అర్థంలోకి వస్తూ ఉంటాయి. పూర్వం చీర అనేటువంటి పదం వస్త్రము అనేటువంటి అర్థంలో వాడారు. భీముడు చీర కట్టుకున్నాడు అని ఉంటుంది భారతంలో, ధర్మరాజు చీర కట్టుకున్నాడు అని ఉంటుంది. మనం ఇప్పుడు చదువుతూ ఏంటండి బాబు చీర కట్టుకోవటం ఏంటండి అని అనిపిస్తుంది. అంటే చీర అనేటువంటి పదం ఆ రోజుల్లో వస్త్రము అనేటువంటి దాని అర్థంలో వాడబడింది, అంతవరకు అర్థం. కానీ ఈరోజు చీర అనేటువంటి పదం కేవలం ఆడవాళ్ళు ధరించేటువంటి వస్త్రానికి మాత్రమే చీర అని పెట్టారు, మగవాళ్ళు ధరించేదాన్ని చీర అని అంటల్లా. కానీ పూర్వకాలంలో అనేవారు. కాబట్టి అధిష్టానము అంటే పూర్వకాలపు సంప్రదాయంలో ఆ శివలింగం ఉన్నటువంటి ఆ సమాధి ప్రాంతాన్ని అధిష్టానము అంటారు. అంటే అది ఆ లోపల ఉన్నటువంటి ఎవరైతే సమాధి చెందాడో ఆ మహానుభావుడు శివ పరమాత్మలో ఐక్యమైనటువంటి మహానుభావుడు శివుడిలాగానే మనల్ని చక్కగా ఆదరిస్తాడు. ఆ సమాధికి ఎవరైతే నమస్కారం చేస్తారో అధిష్టానము అంటే పైన ఉన్నటువంటి వాడు, ఆయన్ని మనందరము గౌరవించాలి అనేటువంటి పదం వచ్చేటట్లుగా అధిష్టానము అంటారు. కాబట్టి ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకొని ఆ విధంగానే మన సంస్కృతిలో మనం వ్యవహారం చేస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుంది. అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఈ పదాలని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకొచ్చేది ఒత్తిడి కాదు.